అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో ఎల్పి. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ ఫ్లేవర్ఫుల్ రెసిపీ బ్రింజాల్ తవా ఫ్రైని ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. ఈ వంకాయ ఫ్రై రెగ్యులర్గా కాకుండా కొన్ని మసాలాలు యూస్ చేసి కొంచెం యూనిక్ టేస్ట్ వచ్చే విధంగా చేయబోతున్నాను. ఈ వంకాయ ఫ్రై లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది రసమన్నం, పెరుగన్నం, సాంబార్ అన్నంతో పర్ఫెక్ట్ కాంబినేషను. అంతేకాకుండా ఈవినింగ్ స్నాక్స్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ ఫ్రై కోసము నేను పెద్ద పర్పుల్ వంకాయని తీసుకున్నాను. ఈ వంకాయతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై చేసుకోవడానికి కూడా సులువుగా ఉంటుంది. దీన్ని బాగా కడిగి మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో రౌండ్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద వంకాయని తీసుకున్నాను. ఇది ఒక చిన్న ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా రౌండ్ స్లైసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె కానీ బౌల్ కానీ తీసుకొని అందులో తగినన్ని నీళ్ళు పోసి కొంచెం ఉప్పు వేసి వంకాయ ముక్కలు వేసి అందులో 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళు అన్నిటికీ పట్టే విధంగా బాగా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది నానే టైంలో మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక ప్లేట్ తీసుకొని 1/4 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వాడడం వల్ల క్రిస్పీగా ఉంటుంది వంకాయ ఫ్రై అనేది. 1.5 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్, మీరు కావాలనుకుంటే ఇంట్లో ఉండే కారం కూడా యూస్ చేసుకోవచ్చు. 1 స్పూన్ ధనియాల పొడి, 1/4 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, కొంచెం ఆమ్చూర్ పౌడర్, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చూసుకొని వేసుకోండి. వీటిని బాగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకుంటే మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. అప్పుడే వంకాయకి కోట్ చేసేటప్పుడు బాగా అంటుకుంటుంది. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత వంకాయ ముక్కల్ని నీళ్ళల్లో నుంచి డైరెక్ట్గా తీసి ఈ పిండిలో బాగా కలిసే విధంగా కోట్ చేసి మసాలా అంతా కోట్ అవ్వాలి. ఈ విధంగా బాగా కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే విధంగా అన్ని వంకాయ పీసెస్ని డైరెక్ట్గా నీళ్ళల్లో నుంచి కోట్ చేస్తే మసాలా అంతా బాగా అంటుకుంటుంది. అన్ని వంకాయ ముక్కల్ని సేమ్ ప్రాసెస్లో పిండి బాగా పట్టేటట్టు కోట్ చేసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీకు మసాలా మిగిలిందంటే వంకాయ ముక్కల్ని ఫ్రై చేసుకునేటప్పుడు వాటిపైన చల్లుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మసాలాలో కోట్ చేసుకున్న తర్వాత 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక దోశ ప్యాన్ కానీ ఒక తవా కానీ తీసుకొని 3 స్పూన్లు నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక మసాలా పట్టించిన వంకాయ ముక్కల్ని 1 బై 1 ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ముందు మసాలా పట్టించిన వంకాయ ముక్కల్ని ఫస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో పట్టించిన వాటిని లాస్ట్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే వంకాయ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టి తినడానికి రుచిగా ఉంటుంది. తర్వాత నూనెను చుట్టూ వేసుకోవాలి. సిలికాన్ బ్రష్ ఉంటే వంకాయ ముక్కల పైన నూనె అప్లై చేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర లేదు కాబట్టి ఈ విధంగా నూనె పైన వేసుకుంటున్నాను. వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. అన్నిటినీ తిప్పుకొని కావాలనుకుంటే చుట్టూ కొంచెం నూనె పోసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తేనే తెలుస్తుంది బ్రింజాల్ ఫ్రై ఎంత టేస్టీ అండ్ క్రిస్పీగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ విధంగా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొరియాండర్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా టొమాటో సాస్తో వీటిని సర్వ్ చేసుకున్నామంటే ఇష్టంగా తింటారు. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.